అందరూ కూడా పాలాభిషేకం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించబడడం పోయింది. ఆ రోజు ఎన్టీఆర్ గారు 75 రూపాయల పెన్షన్తో, అంటే ఏ గవర్నమెంట్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ముసలోళ్ళ కోసము అవ్వ తాతల కోసము ఏ గవర్నమెంట్ చేయలేని విధంగా మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ చేశారు. అలాగే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేశారు. 200 నుంచి 5 విడతలు పెంచి 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయల నుంచి 2000 చేశాడు. ఈరోజు 2000 నుంచి 3000. ఆ 3000కి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభాండాలు పలుకుతూ 1000 రూపాయలని 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ వచ్చు లాస్ట్కి ఎలక్షన్ నాటికి 3000 చేశారు. కాకపోతే ఈరోజు చెప్పిన విధంగా మాట తప్పము మడమ తిప్పము అనే తెలుగుదేశం నిదానం అది. ఈరోజు ఒకేసారి 400 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు పెంచడం జరిగింది. 4000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ బీసీ ఎస్సీ మైనార్టీ ఏ వర్గానికి కూడా సమానాయం తీసుకొచ్చినది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే నేను గట్టిగా చెప్తున్నాను. ఈరోజు ముస్లిం సోదరులకు మసీదులకు 8000 ఇచ్చే జీతాన్ని 15,000 రూపాయలు చేశాడు. అలాగే ముస్లిమ్స్ అమ్మాయిలకి పెళ్లి కాకనే అమ్మాయిలకి పెళ్లి కానుక 1,00,000 రూపాయలు చేశాడు. మరియు మైనార్టీ సోదరులకు వాళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్లకు 5 లక్షల రూపాయలు సబ్సిడీ కింద 5 లక్షల రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది. మా లక్ష్మంపల్లి ముస్లిమ్స్ మైనార్టీ యువత ఈరోజు సురేంద్రబాబు రావడం ఒక పండుగ వాతావరణంలో చేసుకున్నారు. కేకు కట్టి చేపించి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఇదంతా మన పండుగ వాతావరణంలో ముగించడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై